దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటనగా, సిలువలో ఉన్నటువంటి ప్రేమ నీకు రక్షణ కలుగజేస్తుంది. ఏంటమ్మా? సిలువలో ఉన్న ప్రేమ రక్షణ మనకి కలుగజేస్తుంది. ఏంటి ఆ యొక్క సిలువలో ఉన్నటువంటి ప్రేమ? ఏంటి ఆ సిలువలో ఉన్నటువంటి రక్షణ అని నీవు నేను ఆలోచన చేసుకున్నట్లయితే, లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో మనకు ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నీతో నాతో కూడా ఈ రాత్రికాల సమయంలో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు నిన్ను పిలవడానికి, నీవు రావడానికి ఆయన చాలా సమీపముగా ఉన్నాడన్న విషయము నీవు నేను గ్రహించేవారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అయితే చూద్దాం ఒక మాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులై ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎందుకు ఈ యొక్క అతనితో నేడు నీవు నాతో కూడా పరదేశులై ఉందువు అని ఎందుకు చెప్పాడు అసలు అంటే, ఒకవేళ ఎందుకు ఈ మాటలు మాట్లాడవలసి వచ్చింది, ఆయన ఏమని ప్రార్థన చేశాడు దేవునికి అని నీవు నేను కూడా ఆలోచన చేస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఒక గజదొంగతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నీవు నేను కూడా గజదొంగలం కాదు కానీ దేవుని స్వరూపంలో ఉన్నటువంటి బిడ్డలమై ఉన్నాం. అయితే దేవుని స్వరూపంలో ఉన్నటువంటి బిడ్డలము మనము దేవుని ప్రతి ఆదివారము ప్రతిరోజు దేవుని మాటలు వింటూ ఉన్నాము. ప్రతి క్షణము కూడా దేవుని సంభాషణలో మనం పాల్గొంటూ ఉన్నాం. అయితే దేవునితో ఒక్కరోజైనా దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని అనలేకపోతూ ఉన్నాం. కారణం ఏమిటంటే నీలో నాలో ఉన్నటువంటి బలహీనత. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఆ బలహీనత అంటే, ఒకటి భయం కావచ్చు, రెండోది ఇతర వాళ్ళు ఏమనుకుంటారని కావచ్చు. కానీ నా పాపంలో ఒప్పుకుంటే వీడు పాప అనుకుంటారని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి, దేవా నేను అనేకమైన పాపం చేశాను, నీవైతే పరిశుద్ధుడు అని ఒప్పుకున్నాడు. నీవు నేను కూడా ఎప్పుడైనా దేవుని ఎదుట నేను పాపిని ప్రభువాని పరిశుద్ధులను, నీ పరిశుద్ధతలో నేను పాల్గొనాలని ఆశపడుతున్నాను అని నీవు ఒకవేళ అంగీకరించి ఈ రాత్రి నీవు ఒక తీర్మానం తీసుకుంటే, దేవుడు నీతో ఉండడానికి, నీతో సహవాసం చేయడానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను హత్తుకోవడానికి ఆయన సమీపంగా ఉన్నాడన్న విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే చూద్దాం ఆ మాట ఏమంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట కనిపిస్తూ ఉంది మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎందుకు నేను దేవుని వరమే అంటున్నాడు? నేను వెళ్ళి విన్నాను కదా అని అనుకుంటున్నాం. కానీ నువ్వు వినడానికి ఆ యొక్క ఆసక్తి పుట్టించింది ఎవరు అంటే దేవాతి దేవుడు. నిన్ను ఇక్కడ పంపించింది ఎవరంటే దేవాతి దేవుడు. ఎందుకు అనంటే నీలో ఉన్నటువంటి ఒక ఆశ, ఆ ఆశ నీలో అవగింజంత విశ్వాసము నీలో ఉంటే ఏమంటున్నాడు, ఈ కొండల్ని సముద్రంలో పడుతుంది అని అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, నువ్వు రక్షింపబడడానికి ఆ మాట నీకు అనుకూలమైనది అన్న విషయము నువ్వు గుర్తుంచుకోవాలి. నేను పాపిని కదా, పాపిని నేను వెళ్ళి మందిరంలో పడితే నేను రక్షింపబడతాను. లేకుంటే రోడ్డు మీద మందిరం ఉంటుందా? రోడ్డు మీద ఇద్దరు ముగ్గురు కూడుకుని ఉంటారా? కూడుకోరు. కానీ మందిరంలో ఇద్దరు ముగ్గురు కూడుకుంటారు. ఆ కూడుకున్నప్పుడు ఎక్కడ ఎవరు ఉంటారంటే ఒక్కరు ఇద్దరు దేవుని ఎవరైతే నా నామములో ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఆయన ఉంటాడు. ఆయన ఉన్నప్పుడు నీవు ప్రార్థన చేసినప్పుడు, నీ మాటలు విన్నప్పుడు నీకు నీ హృదయము తడుతూ ఉంటాడు. అందుకని విశ్వాసము వల్లనే కానీ అది నా వల్లనే కాదే, కానీ అన్ని నా వల్లనే అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వరము మనం పొందుకోవాలంటే ఏ విధంగా పొందుకోవాలి, ఏ విధంగా ఉంటే ఆ పొందుకోగలము అని ఆలోచన చేస్తే, ఈ యొక్క దొంగ గురించి ఒక విషయం చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఈ యొక్క మొదటి దొంగ ఆయన చాలా దేవుని దూషించాడు. అక్కడ ఏం చూడమా, చాలా దూషించాడు. అయ్యా
నువ్వు దేవుని కుమారుడు అంటే కదా, నువ్వు నేను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని దూషిస్తూ ఉన్నాడు. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది చాలా రీతిలుగా తప్పు చేస్తూ ఉన్నా కానీ ఆ తప్పుని గద్దించేవాడు ఉండడం, లేకుంటే వాటిని సరిచేసే విధానము ఉండడం. ఎందుకనంటే ఈ లోకము చెడ్డది అని అంటారు. ఆ చెడ్డ లోకంలో నీవు ఉన్నావు, ఒక మంచివాడిగా నీవు ఉన్నావు కదా, ఆ మంచివాడిని నువ్వు కూడా అన్ని మంచిగా చేస్తే నీకు రెండోవాడిగా ఉంటాడు. ఆడు మూడోవాడిని బాగా చేస్తే మూడోవాడిగా నీవు ఉంటాడు. కానీ ఆ మంచివాడు నేను కూడా వాళ్ళు చెడ్డవాడిగా అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మంచివాడిని మార్చి మరొక దారిలో పెట్టడానికి అవకాశమా లేకపోతుంది. ఎందుకనంటే వాడు ఏమనుకుంటాడో అని కాదు. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అలా అనుకోలేదు. ఈయన ఎలాగ ఆకర్షింపడ్డాడు దేవుడికి అంటే, ఈ యొక్క రెండవ విధంగా ఆయన అనేకమైన పాపాలు చేశాడు, అనేకమైన దోషాలు చేశాడు. ఆయన దేవుని వేడుకున్నాడు ఏమనంటే, దేవా నీ రాజ్యంకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోవా అన్నాడు. ఎందుకు ఈ మాట చేసుకోమని నీ రాజ్యంలోకి వెళ్ళి జ్ఞాపకం చేసుకోమని ఎందుకు అన్నాడు అనంటే, ఆయన చిన్నప్పుడు ఆ యొక్క కాపరి లేకుంటే పశువుల పాకలు ఉన్నటువంటి ఆ యొక్క యజమానికి ఇతను ఒక పాలేరుగా ఉన్నాడన్న విషయము మీరు జ్ఞాపకం చేసుకోవాలి, లేక పనిచేసేవాడిగా ఉన్నాడని మీరు అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాత్రికాల సమయంలో లేక ఉదయకాల సమయంలో 4 గంటల సమయంలో గొర్రెలు కాపులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా యూదుల రాజుగా పుట్టాడంట, ఎక్కడ అది ఆ నక్షత్రం చూసి మేము వచ్చాము, ఆ నక్షత్రం ఈ పాక దగ్గర నిలబడింది, ఎక్కడ పుట్టాడు ఆయన అంటే అది ఆ పాకలో ఉన్నారు, అక్కడ వెలుగు కనిపిస్తుంది వెళ్ళండి అని చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? ఆ వెలుగు కనిపిస్తుంది వెళ్ళండి అన్నాడు. ఏమన్నాడు ఇతను? యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ? ఏమన్నాడంట? యూదుల రాజు. ప్రియ దేవుని బిడ్డలారా, యూదుల ఆచారం ఏంటంటే శిలువ మీద విలాపం మీద యూదుల రాజుని బోర్డు రాశారు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ వేసినప్పుడు ఆ శిలువ దర్శనం చూసిన ముందుగానే ఇద్దరు దొంగలను కూడా ఆ పక్కనే ఈ పక్కనే ఇద్దరు దొంగలనే వేశాడు. ఎప్పుడైతే ఆ శిలువలు ఎత్తినప్పుడు ఆ పై విలాపం చూశాడు. ఈ యొక్క రెండవ దొంగ ఏమనుంది బోర్డు మీద? యూదుల రారాజనుంది. అయ్యో బాబు, యూదుల రాజు నేనా? పాపముల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు అన్నారు ఆ రోజు. ఈ యూదుల రాజు పుట్టాడు ఎక్కడ అని నన్ను అడిగారు. ఈయన మహానుభావుడా, ఈయన మరణిస్తున్నాడా, ఈయన చంపుతున్నాడా అని ఆయన ఎంతగానో దుఃఖపడుతూ వేదన పడుతూ ఉన్నటువంటి సమయంలో అప్పుడు జరిగిన సంఘటన ఆ మొదటి దొంగ అంటున్నాడు కదా, ఇదిగో నీవు దేవుని కుమారుడు అంటున్నాడు అన్నాను, నీవు రక్షించి నన్ను కూడా మమ్మల్ని కూడా రక్షించు అని అన్నప్పుడు ఈ రెండో దొంగ ఈ జ్ఞాపకం వచ్చి అంటున్నాడు, సరే నీవు నేను ఈ శిక్షలో ఉన్నామంటే అది మనకి తగినది. కానీ ఆయన ఏ పాపము ఎరగలేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన్ని నువ్వు అలగంటూ మంచి పని కాదు అని నన్ను గద్దించి అంటున్నాడు ఆయన, దేవా ఈ రాజ్యంలోకి నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే ఏ చిన్న తప్పు చేసినా కానీ, ఎప్పుడైనా పెద్ద తప్పు చేసినా కానీ, సమస్యలో ఉన్నా కానీ, నీవు సతమతం అవుతున్నా కానీ, శోధన వచ్చినా కానీ, భయమైన స్థితిలో ఉన్నా కానీ, నీకు జ్వరం వచ్చినా కానీ, వ్యాధి వచ్చినా కానీ, ఎప్పుడైనా ప్రభువుని అడిగావా? ఎప్పుడైనా ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నావా? ఈ యొక్క గచ్చితంగా ఎన్ని బాధలు పడుతున్నప్పటికీ ప్రభువా నీ రాజ్యం పెట్టినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. నీవు నేను చిన్ననాటి నుండి దేవుని సన్నిధికి వెళ్తున్నాము, దేవుని మాటలు వింటున్నాము, అత్యంత మాటలు వింటున్నాము, అనేకమైన స్వరాల ద్వారా మాటలు వింటున్నాం. కానీ నీ హృదయం ఎలా ఉందంటే బండబారిపోయిన హృదయంగా ఉంది. కానీ ఈ మొదటి దొంగ హృదయం ఎలా ఉందో నా హృదయం కూడా అలాగే ఉందో ఒకసారి పరిక్షణ చేసుకోవాలని ప్రభు ప్రేరణకి తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశులైందు. ఎందుకు అన్నాడు ఆ మాట? ఎందుకు అన్నాడు అంటే పరదేశులు అక్కడ తన పాపములు ఒప్పుకున్నాడు. నీవు పాపములు ఒప్పుకుంటే దేవుడు నీతో నాతో మాట్లాడడానికి రాత్రికాల సమయంలో చాలా దగ్గరగా ఉన్నాడన్న విషయం గుర్తు చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నా. తీతు రాసిన పత్రికలో అంటున్నాడు చూడండి ఒకసారి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3
3వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవేకులమై అవిధేయులమై మోసపోయిన వారమై నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వము నుండి అసూయందు కాలము గడుపుచు అసహాయమైన అతని ఒకడు దూషించుచు ఉంటుంది గాని మన రక్షకుడైన యేసు యొక్క మానవుని యొక్క ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మకు నూతన స్వభావం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనము కూడా ఆ యొక్క దొంగ, రెండవ దొంగ ఏ విధంగా అయితే ఆయన పొరపాటు చేశాడో, లేకపోతే కన్నాలు వేసాడో, అబద్ధమాడాడో, అనేక మందిని వ్యభిచారం చేశాడో, ఇవన్నీ కూడా తప్పులు. అలాగే స్వభావం కలిగిన వారు మనం కూడా ఉన్నాము. కానీ ఈ యొక్క రెండవ దొంగ దేవుడికి ప్రాధేయపడినట్లుగా నీవు నేను కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రాధేయపడేవారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నా. ఏమంటున్నాడంటే అవివేకులము అవిధేయులమై మోసపోయిన వారమై నానా విధమైన దురాశలో చెందిన వారిగా ఉన్నాం. మనం పరిశుద్ధులం కాదు. ఎప్పుడు పరిశుద్ధులు అవుతాము అంటే ఎప్పుడైతే నీవు దేవుని బిడ్డగా అంగీకరింపబడతావో, ఎప్పుడైతే విశ్వాసముతో రక్షణ కలిగించుకుంటావో, మారు మనసు బాప్తిసం పొందుకుంటావో, అప్పుడే నీకు సరైన దేవునిలో అంటుకట్టబడివాడుగా నేను ఉంటాను. అట్లు తెలుసు కదా చాలా మందికి, మొక్కలు అంట్లు కడతాను. నాకు చాలా ఇష్టం అట్లు కట్టడం అంటే. నేను చాలా అంట్లు కట్టడం చాలా ఇష్టం నాకు. కానీ ద్రాక్ష తీగ అట్టు కట్టినప్పుడు ఏమొస్తుంది? ద్రాక్ష పండు వస్తుంది కదా. బంతి పువ్వు కడితే, బంతి చెట్టు కడితే బంతి పువ్వు వస్తుంది కదా, గులాబీ పువ్వు వస్తుందా? రాదు. అలాగే నీవు పాపిగా ఉన్నప్పుడు నీవు పరిశుద్ధులతో సహవాసము చేస్తే, పరిశుద్ధుల్ని ప్రేమిస్తే, లేకపోతే దేవుని ఆరాధిస్తే నీలో ఏమైపోతుందంట? నీలో నా పాపం అంతా కూడా పోయి పరిశుద్ధులుగా నీవు అవుతావు. ప్రియాదేవి బిడ్డలారా, ఆ రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. అలాగైనా ఏమందుము మేము వారి కంటే శ్రేష్ఠులమా, వారమా? చెప్పండి. 2 మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరో అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడు? క్వశ్చన్ వేసి చూడండి. అలాగే ఏమందుము క్వశ్చన్ ఉంది. మళ్ళా అంటున్నాడు మేము వారికంటే శ్రేష్ఠులమా? కాదు, శ్రేష్ఠులం కాదు. మనం ఎవరు అనంటే పాపులమై ఉన్నాం. చూడండి, కిందే ఉంటది. తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులమేమి గ్రీస్తులమేమి అందరూ పాపములకు లోనై ఉన్నారని ఇంతమంది ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహింపువాడు ఎవడను లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారై ఉన్నారు. మేలు చేయవాడు ఒక్కడు లేడు. అందరూ పనికిమాలిన వారిగానే ఉన్నారు. కానీ ఆ పనికిమాలిన వారిలో దేవుడు పరిశుద్ధుడిగా ఉండి వారందరినీ ప్రేమించడానికి వచ్చాడన్నా. ఎప్పుడో అంటే ఆయన శిలువ దర్శనంలో ఉండి ఆయన ప్రేమిస్తున్నాడు. ఎలా తెలుసా? చూద్దాం. మొదటి మాట చదువుతాం. అక్కడ మొదటి మాట ఉంటా చూడండి. లోకాసు వార్త 23వ అధ్యాయం చూడండి. లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఏం చేస్తున్నారు వారు తెలియదా? అక్కడ సిలువేసినప్పుడు ఏం చేస్తున్నారు ఆయన తెలియదా? తెలుసు. కానీ ఇక్కడ చదువుకున్నటువంటి మాటలు అక్కడ అక్షరాలుగా ఉన్నాయి. వారు తెలిసి చేస్తున్నారు. నువ్వు పాపం చేయాలని తెలియదా? నువ్వు పాపం చేస్తున్నావని తెలియదా? నువ్వు అబద్ధం ఆడుతున్నావని తెలీదా? నువ్వు వ్యభిచారం చేస్తున్నావని తెలీదా? నువ్వు దొంగతనం చేస్తున్నావని తెలీదా? ఒకరి మీద అబద్ధంగా నింద మోస్తున్నావని తెలీదా? తెలుసుండే నువ్వు చేస్తున్నావు. అందుకే ఆయన క్షమించడానికి, నీ నా పాపములు మోయడానికి ఆయన శిలువలో
యాగం అవడానికి వచ్చాడు. అందుకే యెరూషలేము ప్రజలు అంటున్నాడు, ఆడవాళ్ళతో ఏమన్నాడంటే, అమ్మా ఇక నా కొరకే అడగదు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి ఏడవండి ఏడవండి. ఇంత చిన్న మాట అంటాడు అక్కడ, అది చాలా ఇష్టమైన పదం అది. ఇందులో గర్భిణీ స్త్రీలకు ఏంటది అంటాడు, చాలా పిల్లలు కని గొడ్రాలు కది వేలంటాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆయన రాకడలో ప్రియా భయంకరమైన దినాలు ఉంటాయి. ఆ భయంకరమైన దినాల్లో కూడా మనము తెలుసుంది కూడా అనేకమైన నెట్ల ద్వారా వింటున్న మాటలు కూడా ఎవరికి కూడా చెవులు పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజు దాటింది అని అనుకుంటున్నారు, కానీ భయంకరమైన స్థానంలోకి మనం వెళ్తున్నామన్న విషయము ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు. ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజు అయ్యింది అనుకుంటున్నారు, లేకుంటే ఈ నెల దాటింది అనుకుంటున్నారు, ఈ సంవత్సరం దాటింది అనుకుంటున్నారు. కానీ నీ సంవత్సరాలు తరుగుతున్నాయి, నాకు ప్రమాదమైన స్థితిలో నేను వెళ్తున్నానేమో అన్నది ఎవరు కూడా గ్రహించలేకుంటున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు ప్రాముఖ్యమైనదని నేను విడిచిపెడితే రేపు రోజు నీది కాదన్న విషయం నేను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దినములు చెడ్డవి, దినములు రాకముందే అజ్ఞానం వరకు అజ్ఞానం వల్ల నీవు వేసుకోవాలి. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ సమయం ఉండగానే దేవుని మనం వెతికే వారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నా. చూద్దాము ఏమంటున్నాడు. ఎపిసిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎపిసిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. ఎలాగంటమా? ఆయన క్రీస్తు కూడా బ్రతికించడానికి, ఆయన క్రీస్తుగా సిలువలో మరణించడానికి నీ నా పాపము నిమిత్తమే ఆయన బలయ్యాడు. ఎలా ఉన్నామంట? మన అపరాధముల చేత చచ్చిన పాపముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు. మనం అనుకుంటున్నాం బ్రతుకున్నాం అనుకుంటున్నాం, కానీ ఆత్మలో చచ్చిపోయారని ఆ విషయం మాత్రం గ్రహించుకోవట్లేదు. ఒకవేళ నీ నా జీవితాల్లో ఒకవేళ మరణిస్తే గాని నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఆయన అంటున్నాడు కదా, 191వ దారి కీర్తనలో అంటున్నారు, ఆయన నల్లారా తిరిగి రండి అని సెలవిస్తున్నాడు. ఒకసారి చూద్దాం ఆ మాట. కీర్తన 9వ దావీదు కీర్తన. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చూసారా, ఈ మాటలు తెలుసుండి కూడా మనం ఎలా ఉన్నాము అని అంటే అజ్ఞాన కాలంలోనే ఉన్నాం, జ్ఞానం తెచ్చుకునే వారిగా ఉండలేదు. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం. తరతరములు అంటే ఎవరు? మన తాతల ముత్తాతల నుండి ఆ మాట మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు ఆ వదిలిపెట్టేయండి, నీ నా జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రభు నిజమే కదా ప్రభు, మా నాన్నగారు చనిపోయాడు, మా తాత చనిపోయాడు, మా ముత్తాత చనిపోయాడు, కానీ నేను కూడా చనిపోతాడు. కానీ నువ్వు అంటున్నావు కదా ప్రభు, తరతరముల నుండి మాకు నివాసిస్తాను నీవే అంటున్నావు. నీ యొక్క స్థానం ఏంటి ప్రభు అని నీ ఎప్పుడైనా అడిగేవాడుగా ఉన్నామా? ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, చూడండి 10వ వచనం, నీ ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమైన వాటి వైభవము ఏంటంటే ఆయాస దుఃఖానికి ఒక పేరు, ఒక బిరుదు ఇచ్చాడు ఆయన. ఏంటంటే అదే ఆ బిరుదు వైభవము. వైభవమా? నరకమే కదమ్మా, నరకమే. వైభవం కాదు అక్కడ, నరకమే. అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ప్రియా దేవుని బిడ్డలారా, మన దోషములు ఆయన ఎదుట ఉంచుకొని ఉన్నాడంట. ఆ పాపాలు తీసేయడాలంటే నీవు దేవునికి మొరపెట్టేవాడిగా ఉండాలి. ఆ యొక్క గజదొంగ పాపాలన్నీ కూడా ఆయన గుప్పిట్లోనే పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడమ్మా? గుప్పిట్లోనే పెట్టుకున్నాడు. కానీ ఆ ఎప్పుడైతే ఆ దొంగ ఆ యొక్క శిలువ దర్శనం పైన ఉన్నటువంటి విలాపము చూశాడో వెంటనే అన్నాడు, దేవా నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. అంటే పాపములు ఒప్పుకున్నాడు. అక్కడ ఎప్పుడైతే నువ్వు పాపములు ఒప్పుకుంటావో
ఆయన ఆ పాప చేతిలో పెట్టుకున్నటువంటి పాపాలను కూడా వెంటనే విడిచిపెట్టేస్తాడు. నీ ఇంకా పాపము అన్నది జ్ఞాపకము చేసుకోడు. నీవు ఎప్పుడైతే దేవుని ఆరాధించేవారుగా ఉండగాను అప్పుడు దేవుడు ప్రేమిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ తెలివి తక్కువ వారుగా చాలా మంది ఉంటారు. చూడండి, ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 తెలివి తక్కువ వారంట, 2 అవిధేయులంట, 3 మోసపోయిన వారు, 4 బానిసులుగా ఉంటుంటారంట. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి కాల సమయంలో. ఏంటి అనంటే, సిలువ దర్శనం చూసి కూడా ఎలా ఉంటారంటే తెలివి తక్కువ వారుగా ఉంటామంట. ఆ మాటలు ఏంటో చూద్దాం ఒకసారి. ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 26వ వచనం. మరియు మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుడును. దేవుని మాటలు వినకుండా వాటి చొప్పున చేయని ప్రతివాడు. ఇప్పుడు వాక్యం చెప్తున్నాము, దేవుని ఆరాధించండి రా బాబు అనంటే, దేవుణ్ణి ప్రార్థించండి రా బాబు అనంటే, దేవుని కొనియాడండి అనంటే, దేవుని స్తుతించండి అనంటే, దేవుని గణపరచండి అనంటే, దేవుని ప్రేమించండి అనంటే, నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఎలాగున్నావంట? బుద్ధిహీనుడు వలె ఉన్నావంట. అది ఎలాగంట? నీవు బండ మీద కట్టిన వాడిగా కాకుండా ఇసుక మీద కట్టినటువంటి ఇల్లుగా ఉంటది. అది వరద వచ్చును, వర్షం వచ్చును, అది నీ ఇసుక కొట్టి ఆ ఇల్లు కూలిపోయిను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కూలిపోయింది ఏమో పని చేస్తుంది, ఇంకా పని చేయదు. కాబట్టి నీవు చనిపోతే దేవుని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళదు, అగ్నిగుణంలోకి వెళ్ళిపోతుంది. అదే ఆయన వేదన. అందుకే ప్రభు అంటున్నాడు, ఆ ఏడమని అంటే నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను, సంతోషంగా ఉంటున్నాడు అన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, అటువంటి మాట ఎందుకన్నాడంటే, దేవా నీ మాటలు నీవు ఇచ్చినటువంటి పని నేను తుదిముట్టించాను. అపొస్తలుడు పౌలు కూడా అంటూ ఉంటాడు, దేవా ఇవాళ మాట నేను నా పరుగు నేను తుదిముట్టించాను అని మాట్లాడుతూ ఉంటాడు కొరింథీయుల పత్రికలో. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు దేవునికి విధేయత ఉన్నప్పుడు, దేవుని మాటకి నువ్వు లోపడినప్పుడు ఎప్పుడైతే ఉంటావో ఆయన నీవు ప్రేమించినప్పుడు నీ కుమారుడిగా ఆయన స్వీకరిస్తాడు, లేకపోతే కుమారుడిగా నిన్ను స్వీకరించడు. ఇక్కడ ఏమనుకున్నాం మనం అంటే, ఆయన మాట ఏమన్నా తెలివి తక్కువ వారుగా ఉంటాం, తెలివి తక్కువ వారుగా ఉంటాం. ఇసుక మీద కట్టినటువంటి గృహాలుగా, లేకుంటే ఆ యొక్క ఏదో ఆలోచనలో కలిగినటువంటి దేవుని ఆలోచన కాకుండా లోకానుసారమైన ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు ఎలా ఉంటారంటే తెలివి తక్కువ వారుగా ఉంటారంట. ఒక మనకు రెండో మాట అండి, అవిధేయులము ఆ విషయం కూడా చూద్దాం. ఒక్కొక్క మాట చూసుకుందాం. రోమన్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడని ఎడల సమాధానపరచబడని ఎడల సమాధానపరచబడిన సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత పరినిశ్చయముగా రక్షింపబడుదుము. ఒకవేళ నీవు అలాగే ఉంటున్నావా, ఎలాగో ఉంటున్నావని ఈ వాక్యం ద్వారా నీవు అర్థం చేసుకోవాలి. సమాధాన పరచబడిన ఎడలా ఉంటున్నావా, సమాధాన పరచబడిన వారుగా నీవు ఉంటున్నావా అని ఆలోచన చేస్తే ఎవరు కూడా సమాధానం లేని వారుగానే ఉంటుంది. ఎందుకంటే ఆ సమాధానకర్త నీవు ఆరాధిస్తే నీలో సమాధానం ఉంటుంది.
నువ్వు సమాధానకర్తని ఆరాధించకపోతే నీ హృదయంలో సమాధానం ఉండదు, ఆందోళన ఉంటుంది. నీ హృదయంలో లేకుంటే నీ కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకు ఉండదంటే నీలో అసలు సమాధానకర్త నీవు ఆహ్వానిస్తలేదు, సమాధానకర్త నీవు ఆరాధించట్లేదు. సమాధానంగా ఆరాధిస్తే సమాధాన దేవుడు నీలో ఉంటాడు, నీ గృహంలో ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డ, అసమాధానంగా నేను ఉంటే నీ జీవితం కూడా అసమాధానంగానే ఉంటుంది. అది అవిధేయత, అవిధేయత, అవిధేయత. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలా ఉన్నారో చూద్దాం ఇశ్రాయేలు ప్రజలు కూడా. ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రవక్త యెషయా ప్రవచించిన దర్శనం యెహోవా కుమారుడు యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలు పెంచి గొప్పవానిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరగబడను. దేవుని మాట వినకపోవడమే తిరగబడినట్టు, దేవుని ఆరాధించకపోవడమే తిరగబడినట్లు. ఈ రోజు దేవుని ఆరాధన జరుగుతుందంటే దేవుని ఆరాధనకు నువ్వు వెళ్ళకపోతే దేవుని తిరగబడినట్లే. నువ్వు ఈ ఆదివారం ఆరాధన జరుగుతుంది, నువ్వు దేవుని మందిరానికి రాకపోతే నువ్వు దేవుని మీద తిరగబాటు చేసినట్లే. ఎందుకనంటే నువ్వు ఎవరి కుమారుడు అంటే దేవుని కుమారుడు. క్రైస్తవుడుగా ప్రతి వాడు కూడా దేవుని కుమారుడుగా నిలుస్తున్నాడు. చూడండి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి 4 అన్నదమ్ములు ఉంటే 4 అన్నదమ్ములు ప్రయోజకులు కాకపోయినా కానీ తండ్రి అవక మాంటాడా? తండ్రిని కాదంటాడా? తండ్రి కాదంటామా? అండో 4 కుమారులు కూడా ప్రయోజకులు లేకపోయినా కానీ ఒకడు ప్రయోజకుడైనా 4 నా కొడుకులండి అని ధైర్యంగా చెప్పుకుంటారు. నీవు కూడా దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఎప్పుడైనా సరే ప్రయోజకుడు అవుతామని దేవుడు నీ గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు ఎస్ఐ తోటి ఏమంటున్నాడంటే, ఎస్ఐ దర్శనం ద్వారా కుమారుడు ఏమంటున్నాడంటే ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలు పెంచి గొప్ప చేస్తుంది కానీ నా మీద తిరుగు. ఏమంటున్నాడంటే ఎద్దుల్ని పశువుల్ని పోల్చాడు. చూడండి, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాన్ని గొడ్డు తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివే లేదు, నా జనులు యోచింపరు. అలాగే ఉన్నా ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు తెలివి లేని వారిగా ఉన్నారు ఆ రోజులు, కానీ ఈ రోజులు కూడా అలాగే ఉన్నారు. రోడ్డుకొక ఎవరున్నారమ్మా? రోడ్డుకు ఒక గుడి ఉంది, రోడ్డుకు ఒక సేవకుడు ఉన్నాడు, కానీ దేవునికి లోబడిన జనంగా మనం ఉంటున్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, మోసపోయిన వారిగా ఉన్నారు. చూద్దాం ఆ మాట కూడా. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటి అడగగా, ఆ స్త్రీ సర్పములను మోసపుచ్చి నందున తింటినని చెప్పదు. ఈ రోజు ప్రియా దేవుని బిడ్డలారా, వాడు వెళ్ళమన్నాడని నేను వెళ్ళాను, వాడు చేయమన్నాడని నేను చేశాను, వాడు తిట్టమన్నాడని నేను తిట్టాను. ఈ మాటలే ఆ రోజు కూడా అవ్వ అదే చేసింది. సర్పము నన్ను మోసపుచ్చింది. ప్రియా దేవుని బిడ్డలా, నాకు తండ్రి ఉన్నాడు, నాకు తల్లి ఉంది, నా భర్త ఉన్నాడు, నా భార్య ఉంది, నా బంధువులు ఉన్నారు. ఏమంటారు, ఎలా ఉంటారు, ఏమైపోతారు అనే ఆలోచన లేనటువంటి ప్రజలుగా మనమున్నాం. కానీ దేవుడు చూస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చూస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమిస్తున్నామేమో, పాపం చేసిన వారుగా ఉంటున్నాం. ఈమె స్త్రీ కూడా అదేమంది, ఏమంటుందంటే సర్పము నన్ను మోసపుచ్చింది అని మాట్లాడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు దేవునిగా ఉన్నప్పుడు దేవుని నువ్వు అడుగు. ఎలా ఉన్నారంటే మోసపోయిన వారిగా మనం ఉంటున్నాము, మోసపోయిన వారిగానే మనం ఉంటున్నాం. ఎందుకు అంటే ఒకరి ఆ అవసరం గురించి ఒకరిని వాడుకునే పరిస్థితులు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకరు మేలు పొందుకోవడానికి ఒకడు వాడిని ఏం చేస్తారు, వాడుకుంటున్నారు ఈ రోజుల్లో. కానీ మోసపోతున్నాడు అన్న విషయము వాడు గ్రహించట్లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ సాతాను మోసం చేయడానికి చూసింది, కానీ సాతానుతో దేవుడు ఏమన్నాడు చూద్దాం. ఒక మాట అక్కడ చూద్దాం, చూడండి ఒకసారి. 3:14 వచ్చింది. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు చేసినందున పశువులన్నీ
జంతువులన్నిటిలోను జంతువులన్నిటిలోను నీవు శపింపబడినదానివై నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అప్పటి వరకు పాముగా లేదు, ఎలా ఉంది? మనిషి రూపంలో ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, కానీ ఇప్పుడు పాకుతుంది. ప్రియా దేవుని బిడ్డల, దేవుని మాట విక్రించి ఒకవేళ మనం పాడు చేద్దాం అనుకుంటే దేవుడు నిన్ను పాడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అదే మనం మోసపోయే వారుగా ఉన్నాము. ఇంకా బానిసలమంట. ఆకలి చూద్దాం, బానిసలుగా ఉన్నామంట. ఇంకా ఎలా ఉన్నామో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనం, 38వ వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీరు మీలో నా వాక్యమునకు చోటు లేదు గనక నన్ను చంప వెతుకుచున్నారు. నేను నా తండ్రి వద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే. ఇక్కడ యోహాను సువార్త 8:37వ వచనంలో, 8వ వచనంలో, 38వ వచనంలో కొన్ని మంచి మాటలు దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు అన్న విషయం గ్రహించాలి. ప్రియా దేవుని బిడ్డ, ఏమంటున్నాడు? మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. ఏమంటమ్మా? నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెతుకుచున్నారు. నేను తండ్రి యొద్ద నుండి చూచిన సంగతులే బోధించుచున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అబ్రహాము నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటే వచ్చింది లాభమేం లేదు దేవుడికి. నీవు క్రైస్తవుడిగా అనడానికి నీలో కొన్ని కార్యాలు ఉండాలి, నీలో ఒక అద్భుతాలు ఉండాలి, నేను చూస్తే ఇది క్రైస్తవుడు అనిపించుకునే వాడిగా నీవు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే అబ్రహాం కుమారుడిగా నీవు చేర్చబడతావు. నీవు అబ్రహాం కుమారుడు అని నాకు తెలుసు. చక్కటి మాట ఆయన మాట్లాడుతుంటే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా వినాలని వినుసొంపుగా ఉంది కదా. కానీ ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారు సంచరించినటువంటి కాలంలో చెప్పినటువంటి మాటలు ఈ రోజు కూడా నీవు నేను కూడా ఆదేశిస్తూ ఉంటున్నాం. దేవుని ఎరిగింది కూడా అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నాము, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నా తప్ప ఏం లేవంటే నీలో క్రియలు లేవు. నీలో క్రియలు లేవు. ఏ క్రియ ఉండాలి? ఇతరులను ప్రేమించే గుణం ఉండాలి, ఇరుగు పరుని ప్రేమించే గుణం ఉండాలి. కానీ ఒక ఇబ్బందులు ఉంటే పరమశించే వారిగా ఉండాలి. ప్రియాదేవి బిడ్డ, ఈ యొక్క లెంటు ప్రార్థనలో ఉండవలసినటువంటి కొన్ని విషయాలు ఏమిటి అని అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రియాదేవి బిడ్డ, ఏమిటి ఆ విషయాలు అని అంటే కొన్ని ఉపవాసానికి కావలసినటువంటి విధానం. అంటే ఒక వంట చేస్తూ ఉంటాం, వంట చేసినప్పుడు నెట్లో వస్తూ ఉంటాయి, ఈ వంట ఈ విధంగా చేసే విధానము అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఉపవాసానికి ఈ లెంటు ప్రార్థనకు లింక్ కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రియాదేవి పెట్టారు. ఏంటి అని అంటే చిత్తపాటు 1, ఉపవాసము 2, మంచి మంచి పనులు 3, మరొకటి ఇతరులే ప్రేమించే గుణము. ఇవి సహాయం చేసే గుణం కూడా ఉండాలి. మనము ఏదో ఒక ఎవడో ఒకరికైనా సరే నువ్వు వాక్యమని చెప్పు, లేదంటవా ఒక సహాయం అన్న చెయ్యి, లేదంటవా వెళ్ళి ప్రార్థన చెయ్యి, ఒక మనిషిని మార్చే విధంగానే సరే నీవు ఉండాలి. లేకుంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు శిరోధ్యాన గుడికి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికినా ప్రయోజనం ఏమి దేవునికి ఉండదు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంట, ఆయన అబ్రహాం కుమారుడు అని నాకు తెలుసు, కానీ నీలో ఏం లేదు, వాక్యం లేదు. ఏంటి అసలు వాక్యం ఏంటి అసలు అని చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయానికి రండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇది నన్ను మీరు చేర్చుకోవట్లేదు, మీరు మీతో సంచరిస్తున్నారు కానీ, మీరు నాతో గడుపుతున్నారు కానీ నన్ను మీరు ఆహ్వానించుకోవట్లేదు అని అక్కడ యూదుల ప్రజలతో మాట్లాడుతున్నారు. నీవు దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ప్రార్థన వింటున్నావు, పాటలు వింటున్నావు, అనేక మంది భక్తులు
చూడండి పాటలు వింటున్నారు, కానీ వాక్యం చెప్తుంటే వింటున్నారు, కానీ నీ హృదయం శుద్ధి చేసుకోవట్లేదు. కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు, ఇదిగో రాత్రి పొందిన చేసి నీకు మాంసం కొని పెడతాను. అయ్యా ప్రభా నీవు నాకు వద్దు, అప్పుడే పెట్టుకో నాకు చేయవలసిన బోల్డ్ అని ఉన్నాయి అని అంటున్నాడు. చూడండి ప్రియదేవుల, ధనవంతుడు కూడా అదే అన్నాడు, ఒక రాత్రి నా ప్రాణం తిను తాగు సుఖించు, నీ కొరకు అనేకమైన కొట్లు కట్టి ఎన్నో సుఖపెడతానంటున్నాడు. ఓ బుద్ధిని బుద్ధిహీనుగా, ఈ రాత్రి నీ ప్రాణం నేను తీరుస్తున్నాను అని దేవుడు వెంటనే ఆయన ఏమైపోయింది కొట్లు, రేపు దినము నేను కాదని చెబుతున్నా కానీ వినలేనటువంటి పరిస్థితుల్లో నీవు నేను ఉంటే ఎలాగా దేవుడు పైనుంచి చూస్తూ చాలా దుఃఖపడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడ, ఆయన మొదటి మాట తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీరిని క్షమించమన్నాడు. ఒకవేళ క్షమించడానికి వస్తాడేమో అనుకుంటున్నారేమో, కాదు. సింహం వలె వస్తాడే, ప్రథమ సింహం వలె వస్తాడు, గర్జించే సింహం వలె వస్తాడు. ఆ గర్జించే సింహం వలె వచ్చినప్పుడు నువ్వు ఎలాగ ఉండాలి అంటే సింహం పిల్లలాగా ఉండాలి. సింహం పిల్లలాగా ఉంటేనే ఆ సింహం దగ్గరికి వెళ్ళాలి, ధైర్యం సరిపోతుంది. లేకపోతే నీకు ధైర్యము ఉండదు. సింహం దగ్గరికి ఎవరైనా వెళ్తాయి, జంతువులు వెళ్తాయా, మనుషులు వెళ్తారా? వెళ్ళరు. అందుకే నువ్వు సింహం పిల్లవలే ఉంటేనే దేవుడు నిన్ను ప్రేమించడానికి ఇష్టపడతాడు. అట్టి సింహం పిల్ల నీవు నేను ఉండడాన్న దేవుని పరిశుద్ధాత్మ నీకు నాకు తోడైండి నడిపించుగా. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం గల మా దేవానికి స్తోత్రాలు. తండ్రి, ఇంతవరకు ఈ అద్భుతమైన నుండి నీ విలువైన మాటలు ఈ బిడ్డలకు అందించాను తండ్రి. మంచి నేను ప్రవర్తన వలె హృదయంలో భద్రపరిచిన వాటి ద్వారా నచ్చిని ప్రభావించండి. ఇదో ప్రభా ఈ శ్రీజన కుడికిలో ప్రభా నీ బిడ్డలను ప్రేమించి ఇచ్చినటువంటి ఈ అవకాశం తండ్రి అలా నేను స్వజీవనం చేసుకున్నాను ఉంచున్నాను దేవా. ఐదో ప్రభావం వాక్యం ద్వారా ఏమైనా నేను మాట్లాడాలని మాట్లాడితే దాంతో నేను క్షమించి మన్నించి కృప చూపించమని అనుకుంటున్న ప్రార్థనకి ప్రతిఫలంగా ఇచ్చండి. ఈ సంఘాన్ని విశాలపరచండి, అనేక మంది సంఘానికి రావడానికి మీరు కృప చూపించండి. వాక్యం ద్వారా నా తండ్రి అనేక మంది హృదయాలు తిరగడానికి దయచేసి మీరే నడిపించమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.